రోజు కన్నం సుదర్శన్ ఆధ్వర్యంలో అనంతపల్లి గ్రామంలో సావిత్రిబాయి పులే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రత్నంపేట సర్పంచ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే భారతదేశ మొట్టమొదటి మహిళ అని, అదేవిధంగా స్త్రీల విద్యాభివృద్ధి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని, అదేవిధంగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని గుర్తు చేశారు। అదేవిధంగా అనంతపల్లి గ్రామంలో ఈ వర్ధంతి వేడుకలలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని అభివర్ణించారు। ఈ కార్యక్రమంలో అనంతపల్లి గ్రామ ఉప సర్పంచ్ తిరుపతి గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు। ఉప సర్పంచ్ గారికి మరియు అన్ని వార్డుల యొక్క వార్డు మెంబర్లకు, అనంతపల్లి గ్రామ నాయకులకు, ప్రజలకు, ముఖ్యంగా అనంతపల్లి గ్రామ యువతకి నా హృదయపూర్వక నమస్కారం। ఈరోజు మార్చి 10 భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శిని, మహనీయురాలు అయినటువంటి సావిత్రిబాయి పులే గారి వర్ధంతి సందర్భంగా అనంతపల్లి గ్రామ ప్రజలైన మేము అనంతపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఆ తల్లికి ఘన నివాళులు అర్పించడం జరిగింది। 1831 జనవరి 3న జన్మించినటువంటి సావిత్రిబాయి పులే గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి అసమానతలు, అంధకారాన్ని, మూఢనమ్మకాలని అధిగమించి తన భర్త గారైనటువంటి మహాత్మా జ్యోతిబా పులే వద్ద నుండి విద్యను నేర్చుకొని, తాను నేర్చుకున్నటువంటి విద్య అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన భర్త గారితో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి బాలికలకు విద్యను అందించింది। కానీ అక్కడ ఉన్నటువంటి సమాజం, ప్రజలు ఆమెను ఎన్నో రకాలుగా అవమానాలకు, ఆటంకాలకు గురి చేయడం జరిగింది। వాటన్నిటిని లెక్క చేయనటువంటి సావిత్రిబాయి పులే గారు ప్రతిరోజు ఇంటి నుండి బడికి వెళ్లే క్రమంలో ఆమె సంచిలో పుస్తకాలతో పాటు ఒక చీరను కూడా తీసుకుని వెళ్ళేది। ఎందుకంటే తాను పాఠశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె మీద బురద నీళ్లు, పేడ నీళ్లు పోసుకుంటూ నువ్వు బాలికలకు చదువు చెప్తున్నావు, వాళ్ళను అనవసరంగా చెడగొడుతున్నావు, వాళ్ళ ఇంటికే పరిమితం కావాలనుకుంటా ఎన్నో రకాలుగా అవమానించేవారు। కానీ వాటన్నిటి లెక్క చేయకుండా అదే బురద నీళ్లు, పేడ నీళ్లతోని పాఠశాలకు వెళ్ళి ఆ బురద నీళ్లు, పేడ నీళ్లు పోసినటువంటి చీరను అక్కడ విప్పేసి తాను సంచిలో తెచ్చుకున్నటువంటి మరో చీరను కట్టుకొని బాలికలకు పాఠశాల చెప్పిన గొప్ప మహనీయురాలు మన సావిత్రిబాయి పులే గారు। ఈ వర్ధంతి సందర్భంగా ఆ తల్లి ఆశయాలు, ప్రతి బాలికల చదువు, అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా సాధికారత, ప్రతి పౌరునికి సమాన హక్కుల కోసం అనంతపల్లి గ్రామ ప్రజలైన మేము ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు। సావిత్రిబాయి పులే అడుగు అంటే బాలికల చదువు అని। సావిత్రిబాయి పులే అడుగు, బాలికల చదువు। సావిత్రిబాయి పులే అడుగు, బాలికల చదువు। సావిత్రిబాయి పులే అడుగు, బాలికల చదువు। ఉపాధ్యాయురాలు వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈరోజు అనంతపల్లి గ్రామంలో నిర్వహించుకోవడం, మరి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా। ఎందుకంటే మరి ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు విద్య అనేది ఒక అందని ద్రాక్ష, మరి ఆ విద్యను అందించాలని చెప్పేసి మరి ఆనాడు ఒక పాఠశాల స్థాపించి, అదేవిధంగా అది ప్రజెంట్ ఇప్పుడు ఉమెన్స్ కాలేజీగా, యూనివర్సిటీగా పోటీలో మరి అది ఉండడం, అదేవిధంగా అంటే ఈ విధంగా అంటే విద్యకు పేదవారికి అందించాలనే ఒక దృఢ సంకల్పం నాడు మరి సావిత్రిబాయి పులే గారు వారు ఒక స్టెప్ వేయడం అనేది మరి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం। ఎందుకంటే ఒక విద్య మాత్రమే మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చగలుగుతుంది। అదొక్కటి మనం అందరం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది। మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వాట్సాప్ గ్రామ